హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్గ్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో మీరు చెప్పినట్టు కృష్ణానది, ఇప్పుడు కృష్ణానది గురించి చెప్పారు కదా సార్. కృష్ణానదిలో నీరు ఆకుపచ్చగా ఉంటాయంటారు, అది నిజమేనా? మీ రీసెర్చ్లో ఏమైనా తేలిందా సార్? అసలు ఎందుకు ఉంటాయి అలా అనేది? దానికి ఒక హిస్టరీ ఉందిగా. ఒక రాజు పాలించేవారని తన కూతుర్ని చంద్రావతి మోహంలో పడి వెళ్ళగానే శివుడు శపించడం వల్ల ఆకుపచ్చరాయిగా మారి నది అలా అయింది అంటారు. అది నిజమే అంటారా, లేకపోతే మీ రీసెర్చ్లో ఏమైనా తేలిందంటారా? చంద్రావతి అనే భక్తురాలు ఉండటం అనేది నిజం. దేనికంటే మన కళ్ళ ముందు జరిగినటువంటి స్టోరీనే అది. దేనికంటే నేను తర్వాత చెప్తాను. చంద్రావతి లింగం అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. యాక్చువల్గా మీరు కృష్ణానది ఇవన్నీ మా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఇక్కడ శ్రీశైలంలో పాతాళ గంగ అనేది ఒకటి అందరూ తెలుసు మనకి, కింద పాతాళ గంగ, దాని విశిష్టత కూడా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మేము చేసినటువంటి మాస్టర్ ప్లాన్ కానీ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఎలా తీసుకున్నామంటే, ఈ శ్రీశైలం యొక్క ఏదైతే పర్వతం ఉందో, కొండ ఉందో, దాని లెవెల్ వచ్చేసి 600 మీటర్స్ ఉంటుంది. అలాగే శ్రీశైలము టెంపుల్ ఉన్న ఏరియా 390 మీటర్లు ఉంటుంది. సో అంటే ఆకాశగంగ నుంచి పాతాళగంగ కింద డ్యాము, ఇప్పుడున్న డ్యామ్ ఏదైతే ఉందో అది పాతాళగంగ ఏరియాకి సంబంధించింది. సో ఆకాశగంగ నుంచి పాతాళగంగకి చాలా ప్రశస్తత ఉంది. అక్కడి నుంచి వచ్చే నీళ్లు మన అమ్మవారి బ్రహ్మరాంబిక అమ్మవారి టెంపుల్ కిందన నుంచి ప్రవహిస్తూ, స్వామివారి కింద నుంచి ప్రవహిస్తూ అంతర్వాహినిగా అది వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. సో డెఫినెట్గా మేము ఐఐటి వాళ్ళ చేత రీసెర్చ్ చేసినప్పుడు కూడా, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ అంతర్వాహిని అనేది ఒకటి ఉంటాము. అలాగే శివుడికి సంబంధించిన పూజ అన్నీ కూడా అమ్మవారికి కానీ గుండాలు ఉన్నాయి. ఆ గుండాలు మీరు వెళ్ళినప్పుడు, శ్రీశైలంకి వెళ్ళినప్పుడు భక్తులు చూడొచ్చు, నీటి గుండాలు. ఆ నీటి గుండాల్లోనే ఉన్నటువంటి జలమును తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయటం, పూజకు వినియోగించటం, ఇవన్నీ చేస్తారు. మీరు అడిగిన చంద్రావతికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన వరకు ఆ పచ్చగా ఉండటం అనేది అంటే సైంటిఫిక్గా మనం ఏం చెప్పలేము, కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం అడవి ప్రాంతం అవటం మూలంగా, ఆ మొత్తం గ్రీన్గా ఉండటం మూలంగా ఆ కలర్ దాని మీద పడి కొంత అనుభూతి ఉండొచ్చేమో. కానీ సో ఈ రాజు చంద్రావతి ఈ స్టోరీ అంతా కూడా కరెక్టే. అక్కడ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. చంద్రావతి అమ్మవారికి మోక్షం కల్పించారు, స్వామివారిని అమ్మవారు పూజించారు. చంద్రావతి లింగం అనేది ఒక లింగాన్ని మేము అక్కడ చూడటం, దాని మీద కూడా తర్వాత నేను చెప్తాను ఇంకా ఏంటి అనేది దాని ఇంపార్టెన్స్.